ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా గతించిన కాలమంతా క్షేమంగా ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఈ విధంగా మరొక ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా ఐఎమ్ రెడీ విత్ యాక్షన్ సాంగ్స్, బైబిల్ క్విజ్, బైబిల్ మెమరీ వర్సెస్ అన్నిటితో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా బైబిల్, నోట్బుక్, పెన్ అన్నిటితో రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడైతే మనం ఆన్లైన్ సండే స్కూల్ స్టార్ట్ చేద్దాం. ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. ఎవ్రీ వీక్ చెప్తున్నట్టుగానే ప్రార్థన అంటే మనము కళ్ళు మూసుకుని దేవుడితో కనెక్ట్ అయ్యి ఏకాగ్రతగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ఒక కొత్త విషయాన్ని నేర్పించు అని మనం ఏకాగ్రతతో దేవుడిని అడిగితే దేవుడు కొత్త కొత్త విషయాలు మనకి నేర్పిస్తాడనమాట. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి నేను కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ముందంతా అనుకున్నాను, ఈ కరోనా హాలిడేస్లో మీరు హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, యూఆర్ హ్యావింగ్ హాలిడేస్ కదా, మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాను. నో ఎగ్జామ్స్, నో టెన్షన్స్ అనుకున్నాను. బట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే అందరూ పిల్లలు బిజీ విత్ ఆన్లైన్ క్లాసెస్. ఆ స్కూల్స్ వాళ్ళు, ఏ క్లాస్ వాళ్ళు ఆ క్లాస్ ఆన్లైన్ క్లాసెస్తో బిజీగా ఉంటున్నారు. యా, ఇట్స్ గుడ్. అలాగనే ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి వారం ఫాలో అవ్వాలని చెప్పి స్ట్రెస్ చేసి చెప్తున్నారు. బికాజ్ మీరు దీన్ని నెగ్లెక్ట్ చేశారంటే యూఆర్ నెగ్లెక్టింగ్ ది గాడ్. దేవుడు మీతో చెప్పే మాటలు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట. నాట్ ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు కాదు, దేవుడిని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు. సో ఎవ్రీ వీక్ హాఫ్ అన్ అవర్ టైమ్ తీసుకొని మీరు ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తూ దేవుడు ఏం చెప్పాడో నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రారంభంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం. తండ్రి, ఇదిగో ప్రభు, గతించిన కాలమంతా నీ ఉచితమైన కృపలో కాచి కాపాడి మరి యొక్క ఆదివారం దినాన్న ఆన్లైన్ సండే స్కూల్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగో గత కాలమంతా ప్రభు నన్ను నా సంఘ బిడ్డలను నీ ఉచితమైన కృపలో కాచి కాపాడావు తండ్రి. మాకు ఆరోగ్యం ఇచ్చావు స్తోత్రం, వస్త్రం ఇచ్చావు స్తోత్రం, ఆయుష్యం ఇచ్చావు స్తోత్రం తండ్రి. భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించి నీ కృపా రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ప్రభు క్షేమం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు ప్రభు. ఇదిగో ఆన్లైన్ క్లాస్ అంతట్లో మీరే ఉండమని ప్రార్థిస్తున్నాను. నన్ను లయపరిచి ప్రభు నా ద్వారా వీరికి ఏమి అవసరమో చిన్న బిడ్డలను ప్రభు ఎలాగ నడిపించాలో ప్రభు వారిని నీ చేతుల్లోనికి తీసుకొని వారిని నడిపించండి. వయస్సు అందును, జ్ఞానం అందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లి దినదినము అభివృద్ధి చెంది ప్రభు ఉన్నతమైన స్థానంలో మా బిడ్డలందరూ ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభు. ఈ ప్రోగ్రాంను ప్రభు ఆది నుంచి అంతం వరకు నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీ ఒక్కనామానికే చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా మన పిల్లలు యాక్షన్ సాంగ్ చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తుండగా మీరు కూడా వారితో కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఎందుకంటే వాక్యంలో పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ ఒకరినొకరు ఆదరించుకోండి, దేవుణ్ణి మహిమపరచడానికి వాక్యం ఉంది. కాబట్టి మనం కూడా ఈ పాటలు, కొత్త కొత్త పాటలు నేర్చుకుంటూ మనం కూడా వారితో కలిసి పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. Thank you.
మీరు ఇలాంటి కొత్త పాటలు నేర్చుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచండి. ఇప్పుడైతే నెక్స్ట్ సెగ్మెంట్లో వెళ్దాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్సెస్ అండ్ స్టోరీ. ఒక నోట్బుక్ తీసుకొని ఈరోజు డేట్ వేసుకొని అక్కడ మీరు మెమరీ వర్సెస్ రాసుకోండి. ఈరోజు మెమరీ వర్సెస్ ఏంటి అంటే సామ్స్ 32:1, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ వాక్యం మనం అందరం బై హార్ట్ చేద్దాం. ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. హ్యాపీ ఈజ్ he who has forgiveness for his wrongdoing and whose sin is covered. ఓకేనా? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఈ వచనాన్ని మీరు బై హార్ట్ చేయండి, ఒక బుక్లో రాసుకోండి. ఎందుకు అంటే ప్రపంచంలో ఎవరైనా ధన్యులు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ పాపమును బట్టి, వాళ్ళ అతిక్రమములను బట్టి దేవుని దగ్గర సమాధాన పడిన వారు ధన్యులు. ఎందుకంటే చాలామంది పాపం చేస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటారు, రికగ్నైజ్ అవుతుంది వాళ్ళకి, అయ్యో ఇది చేస్తుంది తప్పు అని రికగ్నైజ్ అయినా సరే వాళ్ళు ఏంటంటే కేర్లెస్నెస్ వల్ల లేకపోతే సమ్ ఈగోస్ వల్ల వాళ్ళు దాన్ని ఒప్పుకోరు అనమాట. ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. దీనికి రిలేటెడ్గా మనం ఒక స్టోరీ చూద్దాం. ఆ స్టోరీ ఎక్కడ ఉంది అంటే నూతన నిబంధన గ్రంథంలో దేవుడే స్వయాన యేసు ప్రభు వారే తన నోటితో చెప్పారనమాట ఈ స్టోరీని. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 24వ వచనం వరకు మొత్తం మీరు ఆ వచనాలన్నీ చదివితే అక్కడ ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఆ స్టోరీ ఏంటి అంటే ఒక మనుషునికి 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరూ తండ్రితో కలిసి సంతోషంగా ఒక ఇంట్లో ఉంటున్నారు అనమాట. ఉంటున్న టైంలో ఒకసారి చిన్న అబ్బాయికి ఏమనిపించిందంటే డాడీ దగ్గర ఉంటే ఎప్పుడు రిస్ట్రిక్షన్స్, ఇది చేయి అది చేయి, ఇలా వద్దు అలా వద్దు అని చెప్తా ఉంటాడు. బయట అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో నేను బయటికి వెళ్ళిపోవాలి, మా డాడీ దగ్గర అస్సలు ఉండకూడదు అన్న ఆలోచన వచ్చి ఒకరోజు డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను బయటికి వెళ్ళిపోతున్నాను, నీ ఆస్తులు నువ్వు నాకు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అదంతా నాకు ఇచ్చేయి, నేను పట్టుకుని వెళ్ళిపోయి నేనే సొంతంగా సంపాదించుకుని నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నువ్వు నాకు ఆస్తి పంచిచ్చే అని అడిగాడు. అప్పుడు తండ్రి కొంచెం బాధపడ్డాడు. అయ్యో నా కొడుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నాడు ఏంటి అని చాలాసేపు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ అబ్బాయి వినకుండా ఇంకా అదే మాట, నా ఆస్తి నాకు పంచిచ్చి, నా ఆస్తి నాకు పంచిచ్చాడు. ఇంకా వాళ్ళ డాడీకి కొంచెం బాధ అనిపించినా తనకి ఎంత రావాలో ఆ ఆస్తిని ఆ అబ్బాయికి ఇచ్చేసాడు. ఈ అబ్బాయి సంతోషంగా ఆ ఆస్తి పట్టుకొని బయటికి వెళ్ళిపోయి అక్కడ మనం వాక్యంలో చదివితే దుర్వ్యాపారం ద్వారా తన ఆస్తంతా పోగొట్టుకున్నాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆస్తంతా పోగొట్టుకున్నాడు. ఆస్తున్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ వచ్చారు, డబ్బులు ఉన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు తనకి ఫ్రెండ్స్ లేరు, హెల్ప్ చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక పందులు ఉన్న ఒక ఓనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన డ్యూటీకి జాయిన్ అవుతాడు. ఏం చేయాలంటే రోజు పందులకి అన్నం పెట్టాలి, ఆ పందుల్ని క్లీన్ చేయాలి, ఆ డ్యూటీ తను చేసుకుంటూ ఉంటాడు. అది చేస్తున్నా సరే తనకి ఆకలికి అన్నంకి జీతం ఇంకా రాక చాలా కష్టపడుతుంటాడు అనమాట. అప్పుడు ఒకసారి ఈయన పందులకి ఆహారం ఇస్తున్నప్పుడు ఆకలితో తను ఒక మాట అనుకుంటాడు, అయ్యో ఇలాగ పనిచేస్తే నా తండ్రి దగ్గర బోళ్ళు అంటే చాలా సౌఖ్యంగా ఉంటున్నారు, నేనేంటి ఇంత కష్టపడుతున్నాను, నేనెందుకు ఇలా చేశానని తను రిపెంట్ అయిపోయి నేను మళ్ళీ మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయి డాడీ ఐఎమ్ సో సారీ, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పని చేయను, ఇప్పుడు నా కొడుకుగా వద్దు, నన్ను ఒక సర్వెంట్గా పెట్టుకో అని చెప్పి నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతానని అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే దూరం నుంచి కొడుకుని చూసి చాలా సంతోషపడి పరిగెత్తుకుని వెళ్ళి తను తీసుకొచ్చి ఆ మురికిగా ఉన్న బట్టలన్నీ తీసి మంచి బట్టలు వేసి ఉంగరం పెట్టి చెప్పులు వేసి నా కొడుకు మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చేసాడని సంతోషంతో పెద్ద విందు చేసి అందరికీ చెప్పాడట. దిస్ ఇస్ ద స్టోరీ అనమాట. ఎందుకంటే తను తప్పిపోయాడు, ఓకే తను అతిక్రమం చేశాడు, పాపము చేశాడు. మన రిఫరెన్స్లో ఏముంది, అతిక్రమమునకు పరిహారం పొందినవాడు పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. తను పాపము చేశాడు, తను అతిక్రమం చేశాడు, తను రికగ్నైజ్ చేసుకున్నాడు, రిపెంట్ అయ్యాడు. మళ్ళీ చాలామంది ఇక్కడ చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. క్రైస్తవులు
కూడా, వాళ్ళకి అన్నీ తెలిసి కూడా కొన్నిసార్లు అయ్యో నేను ఇలా చేసేసానంటే అని అలా కాకుండా మరలా నేను దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఇక్కడ ఈ తండ్రి ఎలా అయితే రిసీవ్ చేసుకున్నాడో అక్కడ దేవుడు కూడా మనల్ని అలాగే రిసీవ్ చేసుకుంటాడని ఈ వాక్యం యొక్క అర్థం అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని యానిమేటెడ్ స్టోరీ చూద్దామా. A man had 2 sons. The younger son told his father, "Father, I want my share of your estate now, before you die." So his father agreed to divide his wealth between his sons. Days later, this younger son packed all his belongings and moved to a distant land. And there he wasted all his money in wild living. Throw them again! Put that down! Thief! About the time his money ran out, a great famine swept over the land and he began to starve. He persuaded a local farmer to hire him, and the man sent him into his fields to feed the pigs. The young man became so hungry that even the pods he was feeding the pigs looked good to him, but no one gave him anything. When he finally came to his senses, he said to himself, "At home, even the hired servants have food enough to spare, and here I am dying of hunger." He wasted everything his father gave him. While he had the job of feeding the pigs, the young man became so hungry that even the pods he was feeding the pigs looked good to him. But no one gave him anything. Finally, he came to his senses and said, My father's workers have plenty to eat, and here I am starving to death. I will go to my father and say to him, Father, I have sinned against God in heaven and against you. I am no longer good enough to be called your son. Treat me like one of your workers. But when he was still a long way off, his father saw him and felt sorry for him. He ran to his son. And he hugged and kissed him. Hurry and bring the best clothes and put them on him. Give him a ring for his finger and sandals for his feet. Get the best calf and prepare it, so we can eat and celebrate. This son of mine was dead, but has now come back to life. He was lost,
It has now been found. And they began to celebrate. ఓకేనా పిల్లలు, యానిమేటెడ్ స్టోరీ చూశారు కదా. ఇది అసలు ఈ స్టోరీ బైబిల్లో ఎందుకు పెట్టారు అంటే, మనము భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఏమీ తెలియదు అనమాట. ఎలాంటి ఉంటామంటే చిన్నపిల్లలు, మీరు చూడండి, చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళని ఏమంటారంటే వీళ్ళు దేవునితో సమానం అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ పాపం తెలియదు, అబద్ధం ఆడడం తెలియదు, దొంగతనం చేయడం తెలియదు, ఇతరులు తిట్టడం తెలియదు, నువ్వు ఏం చేసినా నవ్వడమే తెలుసు వాళ్ళకి. కానీ నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఆ దేవుడు నీలో పెట్టిన మంచి అలవాట్లన్నిటినీ వదిలేసుకుని లోకం వైపు చూసి, ఇది ఎంత బాగుంది, ఏంటి దేవుడితో ఉంటే ఏంటి, అసలు మనకి హ్యాపీనెస్సే లేదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా ఉండాలంటారు, అలా ఉండాలంటారు, ఇది చేయకూడదు అంటారు, అది చేయకూడదు అంటారు, ఇలాగ నాకు వద్దు బాబు, నాకు జీసస్ వద్దు అని చాలామంది ఏం చేస్తారంటే లోకంతో కలిసిపోతారు అనమాట. వెళ్ళి లోకక్రియలతో కలిసిపోయి దేవుడు మనకిచ్చిన అంటే టైంని కానీ మనకిచ్చిన ప్రతిదాన్ని మనం వేస్ట్ చేసేసుకుంటాం. వేస్ట్ చేసుకొని కొన్ని రోజులు అయితే చాలా బాధపడటం కాదు, బాధపడినా మరలా నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వచ్చేస్తే దేవుడిని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ మన పిల్లలందరూ అలా ఉండరండి, ఎప్పుడు దేవునితో కలిసి ఉంటారని లోకాన్ని అసహించుకుంటారని. ఇవన్నీ ముందుగా మనకి బైబిల్లో ఎందుకు పెట్టారు, ఇవన్నీ మనం సండే స్కూల్ ద్వారా లేకపోతే చర్చికి వెళ్ళి ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే, ఇలాగ మనం ఉండకుండా ఉండటం కొరకు నేర్చుకుంటున్నాం. చిన్న కుమారుడిలాగా ఎవరైనా తప్పిపోతే వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తే తిరిగి యాక్సెప్ట్ చేస్తాడు, మళ్ళీ రక్షణ వస్త్రం ఇస్తాడు, మళ్ళీ ఉంగరం పెడతారు, మళ్ళీ సమాధానం అని జోడు వేసి తనతో నిన్ను సమాధానపరుస్తాడు. ఒకవేళ తెలిసి నువ్వు కేర్లెస్గా ఉండి దేవుడి దగ్గరికి రాకపోతే ఏమవుతుందో తెలుసు కదా. దాన్ని నేను ఇంకా ఎక్స్టెండ్ చేయను. బట్ మన పిల్లలు దేవునితో కనెక్ట్ అయ్యి దేవుడినే ప్రేమిస్తూ ఉంటారు, దేవుడి క్రియలే చేస్తారని, లోకంతో సహవాసాన్ని, ఇలాంటి స్టోరీస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత యేసు ప్రభుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళరు అని నేనైతే అనుకుంటున్నాను. ఇలాగే మనందరము మన కోసము, మన పిల్లల కోసము, మన దగ్గర ఉన్న చిన్న పిల్లలందరి కోసం దేవుడితో కనెక్ట్ అయి ఉండేలాగానే ప్రార్థించాలి. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ అండ్ స్టోరీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనము క్రాఫ్ట్ నేర్చుకుందాం. ఈ వీక్ మనకి క్రాఫ్ట్ కదా, ఒక కొత్త క్రాఫ్ట్ నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్స్, నౌ ఇట్స్ క్రాఫ్ట్ టైం. ఇప్పుడు మనం క్రాఫ్ట్ చేయడానికి ఇలాంటి నేను A4 షీట్ తీసుకున్నాను, కానీ మీరైతే కలర్ షీట్ ఏదైనా తీసుకోండి. ఓకే, మీ దగ్గర లేదు అంటే A4 షీట్ తీసుకోండి. అండ్ స్కేల్, పెన్సిల్, సిజర్స్ అండ్ గ్లూ స్టిక్. ఈ 4 ఈరోజు చాలా సింపుల్ క్రాఫ్ట్ చేస్తున్నాం మనం, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ షీట్ని ఇది అయితే 30 సెంటీమీటర్స్ ఇంటూ 6 అంటే ఇది 30 అనమాట, ఇది 36 కింద మనము దీన్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దామంటే పార్టీషన్స్ ఈక్వల్ పార్ట్ చేయండి. ఎలా అంటే 4.5తో మార్క్ చేసుకుంటూ మీరు ఇలా ఈక్వల్గా ఈ 30 సెంటీమీటర్స్ని మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న దగ్గర ఇలాగ మొత్తం ఈ షీట్ అంతా మార్క్ చేసి ఎక్కడైతే మార్క్ చేశారో దానికి మీరు ఇలాగ ఫోల్డింగ్ ఇవ్వండి అనమాట. ఇది ఫస్ట్ ఫోల్డింగ్. ఫస్ట్ ఇటువైపు ఫోల్డింగ్ ఇవ్వండి, దాని తర్వాత సేమ్ 4.5కి ఇటువైపు ఫోల్డింగ్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. మళ్ళీ దీన్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయండి, అగైన్ దీన్ని కూడా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి, టోటల్లీ ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలాగ మనము ఇలాగ ఫోల్డ్ చేసాలి కదా, ఈక్వల్ పార్ట్స్తో ఇలాగ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను, ఫోల్డ్ చేస్తుందని ఇలా మొత్తం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసి దాని తర్వాత బ్యాక్ ఫోల్డ్ చేయాలి. ఇంతకుముందు మనం ఎలా ఫోల్డ్ చేసాం, ఇలా చేసాం, కానీ ఇప్పుడు ఇలా కాదు, ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసి అగైన్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇవి రెండు ఇలా ఉండాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్ చేస్తే ఇలాగ ఓపెన్ అవ్వాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని అగైన్ మనం ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా సెంటర్కి ఈక్వల్గా అనమాట సెంటర్కి ఫోల్డ్ చేసి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఒక హార్ట్ సింబల్ వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడికి ఇది ఆపేయండి, ఎందుకంటే ఇది మనము ఈ ఎడ్జ్ కనెక్షన్ కట్ చేయకూడదు అనమాట. కట్ చేయకుండా అక్కడికి ఆపేసి అగైన్ ఇక్కడి నుంచి ఇలా పెట్టాలి హార్ట్.
ఇది హార్ట్ సింబల్ ఇలా ఇస్తూ ఇప్పుడు దీన్ని కట్ చేయండి. ఓకే, ఇది కట్ చేసాం కదా, దిస్ ఇస్ ద క్రాఫ్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేస్తాను. దిస్ ఇస్ ద క్రాఫ్ట్. మీరు కలర్ షీట్తో చేయండి. ఇలాగ 1 2 3 4 5 వచ్చేలాగా పార్టీషన్స్ తీసుకోండి. 5 నేను చెప్పినట్టుగా 30 × 6 పెట్టుకొని దాన్ని మీరు 4.5తో మీరు ఈక్వల్ పార్టీషన్స్ చేస్తే ఇలాగ 5 వస్తాయి అన్నమాట. ఇలా 5 వచ్చింది కదా, దిస్ ఇస్ ద క్రాఫ్ట్. ఇప్పుడు మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలంటే ఇలాగ ఫోల్డ్ చేసి వచ్చింది. దిస్ ఇస్ ద క్రాఫ్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా ఓపెన్ చేసి ఈ క్రాఫ్ట్లో ఇక్కడ ప్రైజ్ ది లార్డ్ అని పెడుతూ మీ నేమ్ రాయండి. ఈ మొత్తం ఈ షీట్స్ అన్నిటి మీద 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు రాయండి. మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ, 3 4 5 6 7 8 9 10 ఆజ్ఞలు రాసి ఇక్కడ థ్యాంక్ యూ లార్డ్ అని చేయండి. దిస్ ఇస్ ద క్రాఫ్ట్. ఇలాగ చేయండి. ఇప్పుడు నేను చేసిన క్రాఫ్ట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి చేసిన క్రాఫ్ట్ చూసారా ఎలా రాసాను? ప్రైజ్ ది లార్డ్ నేమ్ రాశాను కదా. ఇలాగ మీరు ఫస్ట్ షీట్ మీద ప్రైజ్ ది లార్డ్ నేమ్ అని రాసాక చూడండి మొదటి ఆజ్ఞ అలా మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ, అలా 10 ఆజ్ఞలు రాసి ఇక్కడ థ్యాంక్ యూ లార్డ్. దిస్ ఇస్ ద ఫైనల్ క్రాఫ్ట్ అనమాట. ఇలాగ మీరు చేసి దీని మీద వర్సెస్ రాసి ఇలాగ చేయండి. ఇలా చేసి క్రాఫ్ట్ అంతటిని మీరు ఇలా చేసిన క్రాఫ్ట్స్ని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు అని చెప్తున్నాను కదా, నీట్గా ఒక దగ్గర పెట్టుకోండి. ఇలాగ క్రాఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికోసం మీరు ఇలా ఒక చిన్న కవర్ చేసుకోమని చెప్తున్నాను కదా, లాస్ట్ వీక్ కూడా చెప్పాను. మీరు ఇలా ఒక కవర్ చేసుకొని ఆ కవర్లో దీన్ని ఇలా పెట్టి ఇలా స్టోర్ చేసుకుంటే దీని మీద 10 కమాండ్మెంట్స్ అని రాసుకొని ఈ కవర్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోండి. లాస్ట్ వీక్ మీరు చేసింది ఏంటి? మూవింగ్ క్రాఫ్ట్ అనమాట. ఇలా తీస్తున్నారు కదా మూవింగ్ క్రాఫ్ట్. అలాగే కవర్ మీద మూవింగ్ క్రాఫ్ట్ అని పెట్టి అది కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కమింగ్లో మనము క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. ఈ కవర్ మేకింగ్ కూడా అందరికీ ఈజీగా తెలుసు అనుకుంటున్నాను. మీ మెజర్మెంట్తో మీరు ఈ కవర్ మేకింగ్ చేసుకోండి. వెల్కమ్ అగైన్. క్రాఫ్ట్ బాగుంది కదా, సింపుల్ క్రాఫ్ట్. 10 ఆజ్ఞలు మన హృదయంలో దాచుకోవాలి. అంటే ఆ హార్ట్ సింబల్కి మీనింగ్ ఏంటి అంటే ఈ 10 ఆజ్ఞలు మన హృదయంలో దాచుకోవాలన్న ఉద్దేశంతో చాలా సింపుల్ క్రాఫ్ట్. అందరూ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే మనము మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. టుడేస్ టాపిక్ ఈజ్ ఆర్ యూ ఏ క్రిస్టియన్? ఎస్, ఆర్ యూ ఏ క్రిస్టియన్? వాట్ ఈస్ సిల్లీ క్వశ్చన్ అనొచ్చు మీరు. ఏంటి అక్క ఇంత సిల్లీ క్వశ్చన్ అడుగుతుంది? మనం ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తాం కదా, సండే స్కూల్కి వెళ్తాం కదా, పాటలు పాడతాం కదా, ఇన్ని తెలిసినా ఇంకా అక్క నువ్వు క్రిస్టియనా, అయ్యో క్రిస్టియన్ అని అడుగుతుంది ఏంటి అని డౌట్ రావచ్చు. ఎస్, ఎవరైనా మనల్ని మీరు క్రిస్టియనా అని అడుగుతున్నారా, లేకపోతే నేను క్రైస్తవులు అని మీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? డిఫరెన్స్ ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి. మీరు క్రిస్టియనా అని మిమ్మల్ని అడిగారనుకోండి, ఇట్స్ నాట్ ఏ అంటే అదేమి పెద్ద విషయం కాదనమాట. అది మీ గురించి వీళ్ళు క్రైస్తవులు అని మీ గురించి సాక్ష్యం చెప్తున్నారనుకో, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. ప్రతి క్రిస్టియన్కి ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే కొన్ని ఐడెంటిఫికేషన్స్ ద్వారా మనల్ని క్రిస్టియన్స్ అని ఈజీగా చెప్పవచ్చు. మనం ప్రతి వారం చర్చ్కి వెళ్ళడం చూసి అయినా, లేదు అంటే బైబిల్ చదవటం, ఇలాంటి పనులు చేసి. కానీ నీ గురించి ఎవరితోనైనా చెప్పేటప్పుడు షీఈస్ క్రిస్టియన్ అని చెప్తున్నారు అంటే యూ ఆర్ అంటే నువ్వు దేవునితో చాలా కనెక్ట్ అయ్యి ఉన్నామని అర్థం అనమాట. ఇప్పుడు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం. అదేంటి అంటే అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంది. ఏం మాట అంటే అంత్యొక్కలో మొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడింది. అసలు ఈ క్రిస్టియన్స్ అన్న మాట మొదటిగా అక్కడ వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది అంటే అప్పట్లో వాళ్ళు అక్కడున్న మనుషులు యేసుక్రీస్తు అన్న ఒక మనుషుని వాళ్ళు చూశారు. ఆ కాలంలో యేసుక్రీస్తుని అందరూ యేసు అని కానీ క్రీస్తు అని కానీ అలా పిలిచి ఉండొచ్చు, మేబీ మనకి తెలీదు. అలాంటి టైంలో ఈ క్రీస్తు అన్న ఆయనకి ఒక స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ క్వాలిటీస్ ఏ మనుషుల దగ్గర వాళ్ళకి కనిపించడం లేదు.
ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఈజ్ ఏ హ్యూమన్ విత్ డివైన్ క్వాలిటీస్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హీఈస్ ఏ హ్యూమన్ విత్ డివైన్ క్వాలిటీస్ అన్నమాట. అంటే అతను మనిషి, కానీ మనిషికి ఉన్న లక్షణాలు లేవు, పరలోకంలో ఉన్న క్వాలిటీస్తో ఉన్న వ్యక్తి అని ఆ రోజుల్లో అప్పుడున్న వాళ్ళందరూ రికగ్నైజ్ చేశారనమాట. ఈజ్ ఏ హ్యూమన్ విత్ డివైన్ క్వాలిటీస్, అంటే దేవుని లక్షణాలు ఉన్న మనిషి అని యేసుక్రీస్తు ప్రభువుని రికగ్నైజ్ చేశారు. అప్పటి నుంచి ఆయన్ని క్రీస్తు 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 అని అనుకునేవారు. ఎప్పుడైతే యేసు ప్రభు గారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది శిష్యులు యేసు ప్రభుకి శిష్యులుగా తయారయ్యి వాళ్ళు యేసు ప్రభు గురించి ప్రకటించడం మొదలు పెడుతూ వెళ్తున్నప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళని కూడా చూస్తున్నప్పుడు కూడా ఈయన క్రీస్తులాగా ఉన్నాడే, ఈయన క్రీస్తులాగా ఉన్నాడు, ఈయన క్రీస్తులాగా ఉన్నాడు అని ఒక్కొక్కరిని చూసి క్రీస్తు 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 క్రీస్తు, ఒక్కరిని కాదు అక్కడ చూసిన శిష్యులు అందరూ క్రీస్తులాగా కనపడుతున్నారు. ఇలా కనపడుతున్న వీళ్ళందరినీ క్రీస్తులు అని అప్పుడు క్రిస్టియన్స్ అన్న వర్డ్ వచ్చిందనమాట. ఎప్పుడు వచ్చిందంటే శిష్యుల్లో యేసుప్రభు క్వాలిటీస్ చూసిన ఆ ప్రజలు వాళ్ళని క్రిస్టియన్స్ అన్నారు. ఈరోజు నేను క్రిస్టియన్ అని ఎందుకు అంటున్నారు? నువ్వు పాటలు పాడడం బట్టి క్రిస్టియన్ అంటున్నారా? బైబిల్ చదవడం బట్టి క్రిస్టియన్ అంటున్నారా? లేకపోతే యేసుప్రభు క్వాలిటీస్ నీలో ఉన్నాయి చూసి నేను క్రిస్టియన్ అంటున్నారు? ఏంటి డివైన్ క్వాలిటీస్ అంటే? మన క్రీస్తులో డివైన్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఏవో క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఆ క్వాలిటీస్ ఉంటేనే మనము పరలోకంలో వెళ్ళగలం అనమాట. లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే నీవు కూడా యేసు ప్రభులాగా ఈ మనుష్య శరీరంలోనే దైవ లక్షణాలు తెచ్చుకొని అప్పుడు మనము సిద్ధపడి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకే ఈ ఆన్లైన్ సండే స్కూల్ క్లాసెస్ అయినా, సండే స్కూల్ క్లాసెస్ అయినా, లేదు యూత్ మీటింగ్స్ అయినా, చర్చెస్ అయినా, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే దేవుని లక్షణాలు మనలో మనము పెంపొందించుకుని మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మారి దేవుని దగ్గరికి వెళ్ళి పరలోకంలో మనం యుగ యుగాలు ఉండాలి అన్న చిత్తముతో మనం ఇవన్నీ చేస్తున్నాం. ఏంటా డివైన్ నేచర్స్ అంటే చాలా ఉన్నాయి. బైబిల్ అంతా డివైన్ నేచర్స్. ఎన్నెన్ని లక్షణాలు ఉన్నాయి దేవుల్లో, ఎన్నెన్ని క్వాలిటీస్ ఉన్నాయంటే దేవుడు సత్యవంతుడు, ఆయన సత్యమే పలుకుతాడు, మనం కూడా సత్యమే పలకాలి. దేవుడు అపకారికి కూడా ఉపకారమే చేస్తాడు. అంటే వాళ్ళు నాకు ఎంత అపకారం చేసినా వాళ్ళు కష్టంలో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఉపకారమే చేస్తాను. అయ్యో వాళ్ళు ఆ రోజున అలా చేశారు అన్న థాట్ కానీ ఆలోచన కానీ నాకు రాకుండా నేను వాళ్ళకి ఉపకారమే చేస్తాను. ఇంకా చెడ మాటలు మాట్లాడను, అన్నెసరీగా టైంని వేస్ట్ చేయను, ఇంకా చాలా క్వాలిటీస్. మనం ఈ బైబిల్ అంతా చదివితే డివైన్ నేచర్ అంటే డివైన్ క్వాలిటీస్ అన్నీ బైబిల్లో ఉన్నాయన్నమాట. అందుకని ప్రతి వారం మనం ఆన్లైన్ సండే స్కూల్ కానీ చర్చ్ కానీ వెళ్తూ దేవుని క్వాలిటీస్ ఏంటో నేర్చుకుంటూ, ఇందాక మనం క్రాఫ్ట్లో 10 ఆజ్ఞలు చేసాం కదా, 10 ఆజ్ఞలు కూడా మనము పాటించాలి. 10 ఆజ్ఞలు ఎందుకంటే దేవుడు కూడా చెప్తాడు, నేను ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని కొట్టేయడానికి రాలేదు. అంటే ధర్మశాస్త్రాలు కొట్టేస్తాము అంటే ఆజ్ఞలు కొట్టేస్తాము, ఆజ్ఞలు కొట్టేస్తాము అంటే మనం ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆజ్ఞలు నేను ఫుల్ఫిల్ చేయడానికే వచ్చానన్నాడు. అవన్నీ డివైన్ నేచర్స్. ఏంటి అక్కడ ఉన్న మనం ఈరోజు 10 ఆజ్ఞలు మనం బోల్డ్ నేర్చుకున్నాం కదా, అవన్నీ మనలో ఉండాలి. ఇతరుల్ని బాగా ప్రేమించాలి. ఈ డివైన్ నేచర్ మనలోనికి తెచ్చుకొని మనం క్రీస్తు స్వారూప్యంలోనికి మారిపోవాలన్నమాట. అలా మారినప్పుడే మనం ఈ సండే స్కూల్ చేసిన దానికి, చర్చ్కి వెళ్ళిన దానికి, ఇంకా క్రైస్తవులుగా బ్రతికిన దానికి యూజ్ అనమాట. అదర్వైజ్ మనం ఆ డివైన్ నేచర్ ఈ హ్యూమన్ బాడీలో తెచ్చుకోలేదనుకోండి, మనల్ని హెవెన్ రిజెక్ట్ చేసేస్తుంది. అలాంటి మనల్ని హెవెన్ రిజెక్ట్ చేసేస్తుంది. అలాంటి రిజెక్షన్ మనం ఎవ్వరికీ ఉండకూడదని చెప్పి శిష్యులు కూడా దేవునితో కలిసి చాలా అంటే ఒక 3.5 years దేవునితో కలిసి నడిచారు. అలాంటప్పుడు పేతురు ఇలాంటి వాళ్ళు కూడా తొట్టులు పాటు పడ్డారు, పడిపోయారు, అపనమ్మకంగా ఉన్నారు, కొంతమంది దేవుడిని నమ్మలేదు, ఇలాంటివి ఉన్నాయి. కానీ దేవుడు తనని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలా అయిపోయారు? ఫుల్ ప్లెజ్డ్గా అంటే సంపూర్ణంగా క్రీస్తులాగా అయిపోయారనమాట. ఏమొచ్చినా కేర్ చేసేవాళ్ళు కాదు జీసస్ గురించి. అందుకే వాళ్ళని క్రీస్తులు అని అలా క్రైస్తవుల కింద మారిపోయింది. ఈ రోజున మనం కూడా ఈ హ్యూమన్ బాడీలో బైబిల్లో ఉన్న హెవెన్లీ నేచర్, దేవుల్లో ఉన్న హెవెన్లీ క్వాలిటీస్, ఆ డివైన్ క్వాలిటీస్ అన్నీ మనలోనికి తీసుకొచ్చి యేసుప్రభు స్వారూప్యంలోనికి మనము మారిపోయి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి ఈరోజు ఈ వాక్యాన్ని అది తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ ఉంది.
again, now it's time for quiz. I'm so happy because మీరు క్విజ్ చాలా ఇంట్రెస్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఇలాగా మన పిల్లలు అందరూ ఆన్సర్ చేయాలని ఆశపడుతున్నాను. లాస్ట్ అంటే మనము ఇది 5 వీక్స్ నుంచి మనం ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్ చేస్తున్నాము. ఇప్పుడైతే చాలా మటుకు అటెండెన్స్ పెరిగింది. నియర్లీ 18 పీపుల్ ఆర్ ప్రజెంట్ ఇన్ లాస్ట్ ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్. 18 మంది ప్రజెంట్ అయ్యారు. ఇంకా అందరూ కూడా ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్ చూస్తూ అది ఫాలో అవ్వాలని, అలాగే క్విజ్ కూడా అటెంప్ట్ చేయాలని ఆశపడుతున్నాను. లాస్ట్ వీక్ జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే మోషే తండ్రి ఎవరు? మోషే తండ్రి ఎవరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ అమ్రాము. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఉంది. దీనికి ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ అందరి చిన్నపిల్లలు కూడా ఆన్సర్ చేశారు. మొత్తం నిస్సి, జెసింతా, జెసికా, అభిషేక్, స్వప్న, సుప్రియ, నాన్సీ, సంజు, డానీ, ఎలైజా, యాంజిల్, మొత్తం 6 జూనియర్స్ నుంచి క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. అలాగే సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే అన్ని జనులకి నన్ను బోధకుడిగా నియమించారని తన గురించి తన సాక్ష్యం చెప్పుకున్న వ్యక్తి ఎవరైనా క్వశ్చన్ అడిగాను. దీనికి మీకు క్లూ కూడా ఇచ్చాను. క్లూ ఏంటి అంటే 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. దాట్ ఈస్ పౌలు. సౌలు పౌలుగా మారిన తర్వాత తన గురించి ఈ విధంగా సాక్ష్యం చెప్పుకున్నాడు. సీనియర్స్ నుంచి అయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించింది గ్లోరీ, దాని తర్వాత రూత్. కంగ్రాచులేషన్స్. ఈరోజు జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే బైబిల్లో చిన్న పుస్తకం ఏంటి అంటే చిన్న పుస్తకం ఏంటి బైబిల్లో అన్నది మీరు తెలియచేయాలి. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే బైబిల్లో ఎక్కువ వర్సెస్ ఉన్న బుక్ ఏంటి? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సీనియర్స్ క్వశ్చన్, ఎక్కువ వర్సెస్ అంటే అన్ని చాప్టర్స్లో ఉన్న వర్సెస్లో ఏ చాప్టర్లో ఎక్కువ వర్సెస్ ఉన్నాయో ఆ బుక్ ఏంటి? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. ఇది ఈ వీక్ ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్కి క్విజ్ క్వశ్చన్స్. ఇప్పుడైతే మనము ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమాయ ప్రభు, ఎదుగు తండ్రి ప్రోగ్రాం అంతట్లో ప్రభు నీవే మాకు తోడుగా ఉండి ప్రభు నడిపించిన విధానం బట్టి స్తోత్రమాయ. నీ ఆత్మతో ప్రభు వారికి ఏది కావాలనో ప్రభు వారికి బోధించిన విధానాన్ని బట్టి స్తోత్రమాయ. ఎంతమంది పిల్లలైతే ప్రభు ఈ ప్రోగ్రాంని చూస్తున్నారో వారి హృదయాల్లో నీ వాక్యాన్ని బలపరచండి ప్రభు, వారి హృదయాల్లో నీ వాక్యాన్ని స్థిరపరచండి ప్రభు. విన్నదాన్ని ప్రభు నూరంతులుగా ఫలించే భాగ్యము దయచేయండి ప్రభు. ఏమి నేర్చుకున్నారో ప్రభు దాన్ని వారి జీవితాల్లో అలవర్చుకొని క్రీస్తుకు సాక్షులుగా నిలబడటానికి మీరు మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారు చదువుతున్న చదువుల్లో వారికి సహాయం అనుగ్రహించండి ప్రభు. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. అన్ని విషయాలని కృపా కాపుదలకు వారిని నేను అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి, వారి తల్లిదండ్రులను దీవించండి ప్రభు. అలాగే మా సంఘం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. నీ కృపా రెక్కల చాటును మమ్మల్ని అందరినీ మీరు భద్రపరచండి ప్రభు. ఇప్పటి వరకు నువ్వు కాపాడవు తండ్రి, ఇప్పటి వరకు నువ్వు సంరక్షించావు, నీకు స్తోత్రం. రాబో కాలం అంతా ప్రభు తండ్రి నీ చేతి నీడలో ప్రభు వారందరినీ భద్రపరచమని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడు వాళ్ళు ప్రార్థించే ప్రతి ఒక్కరికి తోడైండుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడ్డారని నేనైతే ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ని షేర్ చేయండి. మీరు ఏమైనా కామెంట్ చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ గురించి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ పరిచయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.